హల్లెలూయ, హల్లెలూయ. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈ రోజుకి దేవుని రాకడ గుర్తుల్లో నుండి 25 రాకడ గుర్తుల మీద అద్భుతమైనటువంటి విశ్లేషణ, లోతైనటువంటి పరిశీలన చేయడానికి దేవుడు చక్కటి అనుమతి, అన్నిటికీ మించిన మహా గొప్ప సహాయాన్ని మనందరికి కూడా అనుగ్రహించాడు. ఇప్పటికీ 25 రాకడ గుర్తులేని ఇంకా ఎన్నున్నాయి? లెక్కలేనన్ని. మాట్లాడుకుంటూ పోతే, ఆలోచించుకుంటూ పోతే, లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఏదో ఒక సందర్భంలో దేవుని యొక్క రాకడ సంబంధిత సూచన, గుర్తు అనేటువంటి ఆనవాళ్ళు కనబడకుండా అయితే ఎక్కడ లేదు. అయితే ఈ రోజున మనం 26వ రాకడ గుర్తు, చాలా అద్భుతమైనటువంటి రాకడ గుర్తు అంటాను. కళ్ళకు కట్టేట్టుగా కళ్ళ ముందర స్పష్టంగా నెరవేరుతున్నటువంటి రాకడ గుర్తు అంటాను. ఎంత విశేషాత్మకమైనటువంటి రాకడ గుర్తు అంటే, ఎప్పటి వరకు ఇప్పటి వరకు మాట్లాడుకున్న రాకడ గుర్తులన్నీ ఒక ఎత్తి అయితే, ఈ రాకడ గుర్తు విన్న తర్వాత కూడా, ఇది చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా రాకడ ఇప్పుడప్పుడే కాదండి అని అనగలిగితే నేను ఇక్కడ నిలబడి మాట్లాడడం కూడా వ్యర్థమే అంటాను. అంత స్పష్టంగా మన కళ్ళ ఎదుట నెరవేరుతున్నటువంటి ఒక అద్భుతమైన రాకడి సూచన ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటని ఈ దిన ప్రారంభ ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతా ఉన్నాను. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను అనేటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. ఆ లైన్ కానీ మనం చదివినట్టయితే, యూదులు కాకయే యూదులని చెప్పుకునేవారు ఉన్నారు అని లేఖనాల్లో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అయితే నేను చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వారు, పిలువబడుతున్నటువంటి వారు యూదులుగా ఎంచబడిన వారు అందరూ కూడా యూదులు కాదు. అదంతా కూడా కంటామినేట్ అయింది, కలుషితం అయిపోయారు. యూదులుగా పిలువబడుతున్న వారు అందరూ కూడా యూదులు కాదండి. కొంతమంది పుట్టుక నుంచి కూడా యూదులు ఉన్నారు, నిజమైన గోత్ర సంబంధికులు ఉన్నారు. కొంతమంది ఆ దేశంలో ఉండడం కోసమే, ఆ దేశంలో ఇచ్చేటువంటి పథకాలని అనుభవించడం కోసమే, ఆ దేశం యొక్క ఆంక్షల నుంచి తప్పించుకోవడం కోసం కూడా యూదా మతాన్ని స్వీకరించి యూదులుగా మారిన కూడా ఉన్నారు అని చాలా సందర్భాల్లో కూడా చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా యూదులుగా పిలువబడుతున్న వారందరూ కూడా యూదులు కాదు. అందులో సాతాను మూలంగా ఏర్పాటు చేయబడిన అబద్ధ యూదులు కూడా ఉన్నారు. అసలు సిసలైన ఖచ్చితమైనటువంటి గోత్రాలకు సంబంధించిన యూదులు కొందరు మాత్రమే ఉన్నారు. వారు లక్షల్లో మాత్రమే ఉంటారు తప్ప కోట్లలో ఉండరు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు ఎందుకు ఈ మాట నేను ప్రస్తావించవలసి వచ్చింది అనేది వాక్యాన్ని ముగించే సమయానికి మీ అందరికీ అర్థమయ్యే ప్రయత్నం చేద్దాం. అయితే మనం రాకడి సూచనలు అనేటువంటివి 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కనుక ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, అనురాగ రహితులు. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసాం. ఎవరైతే మానవత్వాన్ని కోల్పోతారో, ఎవరైతే మనసు చచ్చిపోయిందో, ఏ రోజుల్లో అయితే ప్రేమ చల్లారిపోతాదని చెప్పి దేవుడు మాట్లాడాడో ఆ రోజులకు మనం అందరం కూడా వచ్చేసామండి అని మీ అందరికీ అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేశాను. దాని తర్వాత రాయబడినటువంటి సూచన స్వభావం ఏంటంటే, చూడండి, ఏంటది? అతి ద్వేషులు. అతి
ద్వేషులు అంటే అంత్య దినాల్లోనంట అతి ద్వేషులు ఎక్కువైపోతారంట. అతి ద్వేషులు ఎక్కువగా కనబడతారంట. చివరి దినాలకు వచ్చేటప్పటికి ఈ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు, ఎక్కువగా మారతారు అనేటువంటి మాట లేఖనాల్లో స్పష్టంగా రాయబడినది. అతి ద్వేషులు అంటే ఎవరు? నేను మీ అందరినీ చిన్న ప్రశ్న అడుగుతున్నాను. అతి ద్వేషులు అంటే ఎవరు చెప్పండి. ఇక్కడ తెలుగు గ్రామర్ మీద పొట్టు లేని వారు ఎవరో లేరు కదా, అందరూ కూడా తెలుగు మీద మంచి పొట్టున్న వాళ్ళే. నేనే చాలా కష్టపడి స్పష్టమైనటువంటి తెలుగులో మాట్లాడడానికి ఇక్కడి వరకు దేవుడు నడిపించాడు. ఒకవేళ ఆ స్టార్టింగ్ డేస్లో ఉన్నట్టుగా సగం సగం మాట్లాడినట్టయితే చాలా ఇబ్బంది కలిగేది. నేను అడుగుతున్నాను మరొకసారి, అతి ద్వేషులు అంటే ఎవరు చెప్పండి, ట్రై చేయండి. పోని బాబు, బైబిల్ గ్రంథంలో సగం పదాలు మాకు అర్థమే కావండి బాబు. ఎందుకంటే మరి ఆ రోజుల్లో చదువుకున్నవారు ఎవరో లేరు కదా భారతదేశంలో. ఎందుకంటే చదువు అనేటువంటిది, అక్షరం అనేటువంటిది అగ్ర కులాలు మాత్రమే చేయవలసినటువంటి ఒక పద్ధతి నడుస్తూ ఉండేది. కాబట్టి అందరికీ చదువుకునే అవకాశం ఉండేది కాదు. అప్పుడు విలియం కేరీ గారు లాంటి వారు, మిషనరీస్ అందరూ కూడా మన భాషల్లో తెలుగు బైబిల్ని తర్జుమా చేయడానికి డబ్బులు ఇచ్చి బ్రాహ్మణులు వాడుకున్నారు. మరి బ్రాహ్మణుల యొక్క పదజాలం, వారి యొక్క పదాలన్నీ ఎంత స్పష్టంగా ఉంటాయి, చక్కటి ఉచ్చారణ వారు జరిగిస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క అనుభవాల్లో నుంచి రాయబడినటువంటి ఆ భావజాలం నుంచి, ఆ పదజాలం నుంచి వచ్చినటువంటి ఆ అక్షరాలు గనుక, పదాలు గనుక స్పష్టంగా రాయబడి ఉంటాయి. స్పష్టమైనటువంటి పదాలని రాయించడానికి దేవుడు కూడా ఉపయోగించుకున్నాడు వాళ్ళని అంటాను. అయితే అతి ద్వేషులు అనేటువంటి పదాన్ని ఎక్కువగా ఆలోచించవలసిన అంత అవసరం ఏమీ లేదు. ఏముంది అందులో? పెద్దగా ఆలోచించడానికి ఏముంది చెప్పండి. అతి ద్వేషులు అంటే ఎవరు? అతి ద్వేషులు అనేటువంటి సింగిల్ పదంలో రెండు పదాలు కలిసి ఉన్నాయి. రెండు వేరు వేరు అర్థాలు ఇచ్చేటువంటి పదాలు కలిసి ఉన్నాయి. ఒకటి అతి, రెండు ద్వేషము. దీన్ని అర్థవంతంగా మీకు అర్థం కాడని చెప్పే ప్రయత్నం చేస్తాను. అతి ద్వేషులలో ద్వేషం అనేది ఉంది. ద్వేషం అంటే ఏంటి? ఒకరి మీద భయంకరమైనటువంటి పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నటువంటి వారిని ద్వేషించేవారు ద్వేషికులు అని పిలుస్తూ ఉంటాం, అవునా కదా? ఒకరి మీద భయంకరమైన కోపం, భయంకరమైనటువంటి పగ, ప్రతీకార స్వభావంతో నిరంతరం కూడా నలిగిపోయేటువంటి ఆ స్వభావాన్ని ద్వేషము అని అంటారు. అతి అనగా ఏంటి? అతి అనగా ఉండవలసిన దానికంటే ఏది ఎక్కువైనా అతే, అవునా కదా? మన శరీరంలో ఉండవలసినటువంటి ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి, దాన్ని ఏమంటారు? వేడి ఎక్కువైపోయిందండి, ఉష్ణోగ్రత ఎక్కువైపోయిందని అంటారు. మన శరీరంలో ఉండవలసిన షుగర్ కంటే ఎక్కువైపోయింది అనుకోండి, షుగరు, ఏమంటారు? షుగర్ రేజ్ అయిపోయిందండి అంటారు. మనకు ఉండవలసినటువంటి బ్లడ్ ప్రెషర్ కంటే కూడా బీపీ ఎక్కువైపోయింది అనుకోండి, ఏమంటారు? బీపీ రేజ్ అయిపోయిందండి. అంటే ఉండవలసినటువంటి సాధారణమైనటువంటి దానికంటే ఎక్కువగా పెరిగిపోయేదాన్ని ఏమంటారన్నమాట? అతి అంటారు. అయితే చివరి రోజుల్లోనంట మామూలుగానే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు, అతి ద్వేషకులు ఎక్కువైపోతారంట. అంటే ద్వేషంలో వారు పరాకాష్ఠకి చేరిపోతారు. ఎంతగా ద్వేషించేటువంటి వ్యక్తులు ఈ చివరి రోజుల్లో ఎక్కువైపోతారంటే, ఎంత కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో కనబడేటువంటి వ్యక్తులు చివరి రోజుల్లో ఎక్కువైపోతారంటే, ఎంత భయంకరమైనటువంటి ప్రగా ప్రతీకారాలతో రగిలిపోయేటువంటి వ్యక్తులు చివరి రోజుల్లో ఎక్కువైపోతారంటే, ఇంకా అంత అతికి చేరిపోతారంట. అంత ద్వేషించేటువంటి స్వాభావికులు ఎక్కువైపోతారు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మామూలుగానే ద్వేషం ఉండకూడదు, కానీ ద్వేషం పరాకాష్ఠకి వెళ్ళిపోతే అతి ద్వేషం అంటారన్నమాట. అర్థమైంది నేను ఇప్పుడు చెప్పింది? అందరికీ అర్థమైంది కదా? వారిని అతి ద్వేషులు అంటారు. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఒక వ్యక్తి మీద నిరంతర ద్వేషం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు,
నిరంతర పగతో రగిలిపోతున్న వ్యక్తులు, ఒక వ్యక్తి యొక్క పతనాన్ని నిరంతరం కోరుకునేటువంటి వ్యక్తులు అతి ద్వేషులుగా పిలువబడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు 199 మంది ఇలాగే ఉన్నారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒక రోజు 2 రోజుల్లో 3 రోజులకో కోపం ఏమైపోయేది, తగ్గిపోయేది. ఎవరైనా ఏమన్నా అన్నా వెంటనే తుడుచుకుని వెళ్ళిపోయేటువంటి స్వభావాలు ఎక్కువ కనబడతా ఉండేవి. ఉదయం ఇంటిలో గొడవ పడినా సాయంత్రానికి సమాధాన పడేటువంటి ఒక అనుభవం కనబడుతూ ఉండేది. ఈ రోజు కానీ గొడవలు స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆ గొడవలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి? ఒకరినొకరిని చంపుకునేంతగా, ఒకరినొకరు డివోర్స్ తీసుకునేంతగా, ఒకరిని వదిలి ఒకరు దూరం అయిపోయేంతగా వెళ్ళిపోతున్నాయి. అంటే ద్వేషం రోజు రోజుకి పెరుగుతుందే కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. అవునంటారా కదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. క్షమించలేనటువంటి స్వభావం ఎక్కువైపోయింది. పరాకాష్ఠకి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి యొక్క నాశనాన్నే కోరేటువంటి వ్యక్తులుగా ఉన్నారు తప్ప ఒక వ్యక్తి యొక్క మేలు కోరేటువంటి వ్యక్తులు ఎవరో కూడా చివరి దినంలో కనబడట్లేదంటాను. అంత ద్వేషం పెంచేసుకున్నారు. చిన్న విషయానికి కూడా ద్వేషాన్ని పెంచుకునేటువంటి స్వాభావికులు. ఎక్కువేరా తక్కువేరా, చిన్న విషయానికి, పెద్ద పెద్ద విషయాలు కూడా కాదు, అతి చిన్న స్వల్ప కారణాలకి కూడా పగలో ప్రతీకారాలతో వాళ్ళ మనసులో పెట్టేసుకుని ఆ వ్యక్తి ఎప్పుడు నాశనం అయిపోతాడా, ఆ వ్యక్తి ఎప్పుడు మట్టి కరిసిపోతాడా, ఆ వ్యక్తి ఎప్పుడు ఒంటరైపోతాడా, ఆ వ్యక్తి ఎప్పుడు రోడ్డున పడిపోతాడా, ఆ వ్యక్తి ఎప్పుడు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడా అని చెప్పి ఒక మనిషి మరొక మనిషి మీద ఆ విధమైనటువంటి స్వభావం కలిగి ఉంటున్నారంటే మనం ఎలాంటి రోజులకు వచ్చేసాం ఒకసారి ఆలోచించేయండి. ఒకప్పుడు చాలా ఈజీగా మర్చిపోయే వాళ్ళం. ఎవరు ఎన్ని హానిలు చేసినా, ఎన్ని రకాలైన అన్యాయాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి నమ్మక ద్రోహాలు చేసినా మళ్ళీ మళ్ళీ వారినే నమ్మేవాళ్ళం. ఈరోజు నమ్మడం ప్రక్కన పెడితే వారి మీద పగ పెంచేసుకుంటా ఉన్నాం. అయితే చెప్పవలసింది ఇది కాదు, అర్థం ఇది కాదు. కానీ అతి ద్వేషులు అని దేవుడు ఎందుకు రాయించాడు? దాని వెనకాల ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి నిర్వచనం ఏంటి? దాని వెనకాల ఉన్న అసలు సిసలైనటువంటి ఆత్మీయ అర్థం ఏంటి అనేటువంటిది నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. కాబట్టి అది నేను చెప్పాలి అంటే, అది మీకు అర్థం కావాలి అంటే, దానికంటే కూడా ముందుగా ఒక చిన్న విషయాన్ని చెప్పాలి. అతి ద్వేషం అంటే ఏంటో. అతి ద్వేషికులు మనము ఉన్నామా లేదా అలాంటి స్వభావంలో? అతి ద్వేషికులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి స్వభావం ఏ విధంగా కనబడుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కొన్ని సందర్భాల్లో ఏంటి, ఇంచుమించుగా అందరి జీవితంలో కూడా ఎవరో ఒకరు నచ్చని వ్యక్తులు ఉంటారు. అందరి జీవితంలో అందరికీ ఒక వ్యక్తి అంటే అస్సలు నచ్చదు, ఒక వ్యక్తి అంటే అస్సలు గిట్టదు, ఆ వ్యక్తి అంటే ఎప్పుడూ అసహ్యమే, ఎప్పుడూ చిరాకే. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా చాలా చిరాకు, చాలా అసహ్యాన్ని పుట్టించేటువంటి వ్యక్తులు ఉంటారు. అందరిలోనే ఉంటారని నేను అన్న, కానీ చాలామంది జీవితాల్లో మాత్రం ఇలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా? ఆ వ్యక్తి అంటే అస్సలు నచ్చదు. ఆ వ్యక్తి పేరెత్తితేనే ఒళ్ళంతా ఏమైపోతుంది, చిరాకు పడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎదురు పడితేనే చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఎన్ని చేసినా, ఎలాంటి వాడైనా ప్రక్కన పెడితే ఆ వ్యక్తిని ఎప్పుడూ కూడా మనం ద్వేషిస్తూనే ఉంటాం. ఆ వ్యక్తి మనకు నచ్చడం ఇంక ఫిక్స్ అయిపోయిందన్నమాట. మన యొక్క మనస్తత్వం, మన యొక్క హృదయం ఆ విధంగా ఫిక్స్ అయిపోయింది. ఒక వ్యక్తి మీద ఆ విధమైనటువంటి అనుభవం వచ్చేసింది. నచ్చడం, ఆయన చూస్తే చిరాకు, వాడంటే అసహ్యం. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు మీ జీవితంలో? లేరని మాత్రం అబద్ధం ఆడకండి. ఉంటారు, ఇంచుమించుగా ఉంటారు. ఎవరో ఒకరైనా ఉంటారు. కొంతమందికి అయితే ఇంకెవరో నచ్చరు అనుకోండి, కొంతమందికి అయితే మాత్రం ఒకరిద్దరైనా ఉంటారు. వాళ్ళంటే అస్సలు గిట్టదు, అస్సలు నచ్చదు. అయితే ఈ చిరాకు, ఈ అసహ్యము, అస్సలు నచ్చనటువంటి వ్యక్తి మంచి పని చేసిన, సమాజానికి మేలు కలిగించేటువంటి విషయాన్ని ఏదన్నా జరిగించిన, ఏదైనా సంపాదించిన, ఏదైనా సాధించిన, అనేక మంది నుంచి ప్రశంసలు పొందుకునేటువంటి పని ఆ వ్యక్తి చేసిన,
ఆ వ్యక్తి మీద పొరపాటును కూడా అభినందన సంబంధత ఆలోచన కానీ ప్రశంస కానీ మనం చేయలేం. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి, వీడు అనిల్ అండి. వాడంటే నాకు చాలా చిరాకు అనుకోండి. వాడి పేరెత్తితేనే నాకు అసహ్యం అనుకోండి. వాడంటే నాకు చాలా కోపం, వాడంటే అస్సలు నచ్చను నాకు. కానీ అలాంటి వ్యక్తి చాలా మంచి పని చేశాడు. ఎవరో సాధించలేనంత, ఎవరో సంపాదించలేనంత గొప్ప విషయాన్ని ఏదో జరిగించాడు. అందరూ ప్రశంసిస్తూ ఉంటారు ఆ వ్యక్తిని. కానీ ఆ వ్యక్తి అంటే నాకు నచ్చదు గనుక ఆ వ్యక్తి మంచి చేసినా సరే ఆ వ్యక్తిని నేనేం చేయలేను, అభినందించలేను, ప్రశంసించలేను. వారు అతిద్వేషులంటే. అర్థమైందని నేను చెప్పింది? ఒక వ్యక్తి నిజమైన మేలు, నిజమైన మంచితనాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని సాధించినప్పటికీ కూడా ఆ వ్యక్తి మీద మనకి అతిద్వేషం ఉంది గనుక ఆ వ్యక్తి చేసిన పని మంచిదైనా ఆ వ్యక్తి మనకు ఆ విషయంలో నచ్చడు, ఎప్పటికీ నచ్చడు. వాడు చేసేది మంచైనా మనకు నచ్చదు. అవునా? కరెక్టా? రాంగా రైటే చెప్పండి? రాంగా రైటా? 100%. ఒక వ్యక్తి మీద మనకు అతిద్వేషం పెరిగిపోయింది, అతిద్వేషం ఎక్కువైపోయింది అని ఎలా తెలుసుకోవాలంటే, ఆ వ్యక్తి మంచి చేస్తున్నా, ఆ వ్యక్తి మేలు జరిగిస్తున్నా, ఆ వ్యక్తి అనేక మంది నుంచి ప్రశంసలు పొందుకుంటున్నా ఆ వ్యక్తిని మనం మాత్రం ప్రశంసించలేం. మనకు మాత్రం ఆ వ్యక్తి మంచి చేసినా నచ్చడు. ఎందుకంటే ఆ వ్యక్తి మీద మనకు అలాంటి అభిప్రాయం ఇంకా ఫిక్స్ అయిపోయాం. వారిని అతిద్వేషులు అంటారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? మంచిని విసర్జించేవారు, మేలుని తృణీకరించేవాళ్ళు, ఎంత నీతి జరిగించినా ఆ వ్యక్తిని పొరపాటును కూడా అంగీకరించలేని వారు అందరూ అతిద్వేషులే. అర్థమైందని నేను చెప్పింది? బాగా అసహ్యం ఇచ్చుకుంటున్నటువంటి వ్యక్తి మంచి చేసినా మనకు నచ్చడానికి ఎప్పటికని అది ఫిక్స్ అయిపోయిందన్నమాట లోపల హృదయం. అలాంటి అతిద్వేషం కొందరి మీద కొందరికి ఎక్కువైపోతుంది అని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉందండి. ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీరు ఒకసారి పరిశీలించండి. అలాంటి వాళ్ళు ఎవరైనా మన జీవితంలో ఉన్నారా? వాళ్ళందరూ వాళ్ళని ప్రశంసిస్తున్నా, వాళ్ళు చేసేటువంటిది మంచి పని అయినా మనకు మాత్రం పొర్రపాటును కూడా నచ్చట్లేదు అని అంటే తప్పు వాళ్ళలో లేదు. ఎవరిలో ఉందో తెలుసా? ఎవరిలో ఉందో తెలుసా? మనలోనే ఉంది. తప్పు వారిది కాదు, వాళ్ళది కాదు. నువ్వు పెట్టేసుకున్న ఆ వ్యక్తి మీద అసహ్యాన్ని, చిరాకుని పెంచేసుకున్నావు కాబట్టి వాళ్ళు నీకు మేలు చేయాలనుకున్నా, సహాయం చేయాలనుకున్నా, మంచి చేసినా వాళ్ళ మీద నీకు ఎప్పటికీ మనసు రాదు. ఇంకా అది ఫిక్స్ అయిపోయావు అంతే. అతిద్వేషం అది సాతాను సంబంధిత స్వభావం. అది అస్సలు మంచిది కాదు. నీ శత్రువైనా, నీకు నచ్చని వ్యక్తి అయినా, సమాజానికి మేలు చేసే విషయం జరిగించాడు అనుకోండి, ఒక మంచి పని చేసాడు అనుకోండి, ఆ పగ, ఆ ప్రతీకారం, అసహ్యం, చిరాకంతా ప్రక్కన పెట్టి ఆ వ్యక్తి మీద నీకు మంచి అభిప్రాయం రావాలి. వాడు మంచి చేస్తున్నప్పుడు కూడా వాడి మీద నీకు మంచి అభిప్రాయం రావట్లేదంటే వాడి మీద ద్వేషం నీకు పరాకాష్ఠకి చేరిపోయింది. అలాంటి వ్యక్తి నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నావని తెలిసి వాడి శత్రుభావాన్ని కూడా ప్రక్కన పెట్టి పరిగెట్టుకుంటూ నీ దగ్గరకు వచ్చి నీకు రక్తం ఇవ్వాలి అనే పరిస్థితుల్లో రక్తం ఇచ్చినా నీకు నచ్చడు. వాడి రక్తం మాత్రం నాకొద్దు, వాడి సహాయం మాత్రం నాకొద్దు, వాడు మాత్రం నా కళ్ళ ముందు నిలవబడద్దు. వాడు మంచి చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఎవరిది తప్పు ఇద్దరిలో? పాపాత్ముడై ఉన్నవాడు మంచి చేస్తున్నా సరే వాడు తప్ప, ఆ పాపాత్ముడో దౌర్భాగ్యుడో మంచి జరిగిస్తున్నా సరే ఆ వ్యక్తిని ప్రేమించలేని వ్యక్తులు తప్ప? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు మీరు జీవితంలో? ఒకవేళ ఉంటే అభిప్రాయాన్ని, ఆ మనస్తత్వాన్ని వారి మీద నుంచి తీసేయండి. కాదు కూడదు అనుకుంటే సాతాను సంబంధికులకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. ఇంకా వాళ్ళ పరాకాష్ఠకి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ద్వేషం నెత్తికెక్కేసిందన్నమాట.
వాళ్ళు ఎంత నిన్ను ప్రేమిందామనుకున్నా, ఎంత మేలు జరిగిందామనుకున్నా, ఎన్ని విధాలుగా నీకు సహాయపడదామనుకున్నా, ఎన్ని విధాలుగా నీకు మంచి జరిగిందామనుకున్నా, ఆ వ్యక్తి మీద నీకు పొరపాటున కూడా మంచి అభిప్రాయం, ప్రేమ అనేటువంటిది కలగట్లేదంటే, వారి మీద నీకు ద్వేషం లేదు, అతి ద్వేషం వచ్చేసింది. ఇంకా అది ఫిక్స్ అయిపోయావు. నీ స్వభావంలో, నీ హృదయంలో దాన్ని ప్రవేశింపజేసేసావు గనుక దాన్ని ఇంకా తొలగించడం కష్టమైపోద్దేమో. ఆ స్వభావం మంచిది కాదు. దాన్ని చంపేసుకోవాలంటున్నాను. అయితే ఇది కానీ మీరు గమనించి కొంతసేపు ఇది ప్రక్కన పెడదాం. అతి ద్వేషులు అంటే ఎవరో చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కువైపోతారంట ఈ చివరి గడిలో, ఈ చివరి రోజుల్లోనంట. వాళ్ళు మంచి జరిగిస్తున్నా సరే వాళ్ళు నచ్చరన్నమాట. తప్పు ఎవరిది అంటే వాళ్ళది కాదు, ప్రపంచానిది. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ప్రస్తుత ప్రపంచంలో అతిగా ద్వేషించబడేటువంటి వ్యక్తులు, అతిగా ద్వేషించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఇద్దరు వేరు. అతిగా ద్వేషించేవాడు ఒకడైతే, ఆ ఒకడు నుంచి అతిగా ద్వేషించబడేవాడు మరొకడు. అతి ద్వేషులు ఎక్కువైపోతారు. వాస్తవానికి పాపం వాళ్ళు మంచి చేయాలనుకుంటుంటారు, ప్రపంచానికి, దేశానికి మంచి చేయాలనుకుంటారు పాపం, ప్రజలకి మంచి చేయాలనుకుంటారు పాపం. కానీ ఎంత మంచి చేయాలనుకున్నా వారి మీద ప్రపంచానికి చెడ్డ అభిప్రాయం అనేటువంటిది వచ్చేసింది కనుక వారు ఎన్ని మంచిలు చేసినా వాళ్ళు మాత్రం ప్రపంచానికి నచ్చరు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారా? ఎవరన్నా ఎక్కువయ్యారా? నేను వారిని MNT అంటాను. MNT అంటే మల్టీ నేషనల్ అని చెప్పి అంటా ఉంటారు కంపెనీస్ని, MNC వీటిని. కానీ వీళ్ళని MNT, ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కువగా ద్వేషించబడేటువంటి ముగ్గురు. వారు వాస్తవానికి ప్రపంచానికి మేలు చేయాలనుకుంటున్నారు, ప్రపంచానికి మంచి చేయాలనుకుంటున్నారు, ప్రపంచాన్ని శత్రువు చేతిలో నుండి ఏదో ఒక రకంగా కాపాడాలనుకుంటున్నారు. మేము పోయినా పర్లేదు, మా వెనకటి తరమైనా సరే సుఖశాంతులతో ధైర్యంగా బతకాలి అనే ఆలోచనతో, ప్రపంచానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కష్టపడి ప్రయాసపడి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ముగ్గురిని ప్రపంచం అతిగా ద్వేషిస్తూ ఉంది. వాస్తవానికి వీళ్ళు ముగ్గురు కూడా ప్రపంచానికి మేలు చేయాలనుకుంటున్నారు. ఆ ముగ్గురు ఎవరు తెలుసా? MNT. ఎమ్ చెప్పండి. ఒకరు మోడీ, 2 నెతన్యాహు, 3 ట్రంప్. వీరిని నేను MNT అంటాను. అతిగా ద్వేషించబడే ప్రస్తుత రోజుల్లో ఉన్నటువంటి ఒక ముగ్గురు నాయకుల గురించి చెప్తున్నాను. వీరిని ప్రపంచం ద్వేషించినంతగా హిట్లర్ను కూడా ద్వేషించకపోయి ఉండొచ్చేమో అంటాను. హిట్లర్ కూడా ఎంతగా ద్వేషించబడి ఉంటాడని నేను అనుకోవట్లేదు. అంతగా ద్వేషించబడుతున్నటువంటి ముగ్గురు నాయకులు ప్రస్తుతం ప్రపంచంలో మన కళ్ళెదురుగా కనబడుతున్నారు. వారు ఎందుకు ప్రపంచానికి నచ్చట్లేదు? ఎందుకు ప్రపంచం అంతా కూడా వారిని ద్వేషిస్తుంది? ఎందుకు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా వారిని అసహ్యించుకుంటున్నారు? ఎందుకు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వీరు ఎప్పుడు చచ్చిపోతారా, ఎప్పుడు చచ్చిపోతారా, ఎప్పుడు చచ్చిపోతారా అని ఎదురు చూస్తున్నారు? వారు చేసిన తప్పేంటి, వారు చేసిన నష్టం ఏంటి అంటే ఏమీ లేదు. వాస్తవానికి వీరు ముగ్గురు కూడా ప్రపంచానికి మేలు జరిగించాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తుంటే అతి ద్వేషకులు ఎక్కువైపోయారు గనక, వారి మీద అసహ్యాన్ని, చిరాకుని ఫిక్స్ అయిపోయారు గనక వారు చేసేది మంచైనా వారికి ఇతరులకు ఎలా కనబడుతుంది? చెడుగా కనబడుతుంది. ఇప్పుడు నెతన్యాహు, ట్రంప్ గురించి మాట్లాడితే చాలా మందికి నచ్చొచ్చు. మరి ఇందులో మోడీని కూడా కలిపాను గనక కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎవరా కొంతమంది అంటే మన క్రైస్తుల్లోనే కొంతమంది నచ్చకపోవచ్చు. అయితే నేను మోడీ గారి ఫ్యాన్ ఏం కాదు, నేను నెతన్యాహు గారి ఫ్యాన్ ఏం కాదు, నేను ట్రంప్ గారి ఫ్యాన్ కూడా ఏమీ కాదు. నేను ఒకరికే ఫ్యాను, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప ఇంకెవర్రా నాకు ఫ్యాన్స్ లేరు. ఒకప్పుడు ఉండొచ్చు. మరి మోడీ గారిని కూడా ఇందులో కలిపారేటండి? మోడీ గారు క్రైస్తవ వ్యతిరేక కదండి. భారతదేశంలో క్రైస్తవుల మీద ఇన్ని రకాలైన దాడులు, ఇన్ని రకాలైనటువంటి ద్వేషపూరితమైనటువంటి
క్రియలు చేయడానికి ఆ ప్రభుత్వం కాదండి కారణం అని అనుకుంటే దానికి కూడా సమాధానం చెప్తాను. నాకు మోడీ గారు అన్ని విషయాలు నచ్చుతారు. చాలా గొప్ప నాయకుడు, చాలా గొప్ప ప్రైమ్ మినిస్టర్ ఆయన. దేశ ఆర్థిక స్థితిని ఇటు రీతిలో నిలవబెట్టి అనేక ప్రపంచ దేశాల్లో ధైర్యంగా గర్వంగా నిలవబడగలిగేటువంటి రీతిలో మన దేశాన్ని నిలబెట్టినటువంటి గొప్ప నాయకుడు. ఒక్క విషయంలోనే ఆయన గురించి బాధపడతా ఉంటాను. ఏ విషయం అంటే క్రైస్తవులను అపార్థం చేసుకునే విషయం. ఇది నేను 2 ఛానల్స్లో 2 ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. మోడీ గారికి కూడా కెమెరా చూస్తూ నేను చెప్పాను, మోడీ గారండి మీరు అనుకుంటున్నట్టుగా ఎప్పటికీ క్రైస్తవ్యం నుంచి నష్టం రాదండి, క్రైస్తవుల వల్ల మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావండి, మీరు అలాగ అధైర్యపడుతున్నారే తప్ప ఎప్పటికీ క్రైస్తవు వల్ల దేశానికి నష్టం జరగదండి అని చెప్పి వచ్చిన వ్యక్తిని. కానీ వాళ్ళకి ఆ విధంగా విషం పూసేశారు వాళ్ళకి, అలాగా విషం ఎక్కిచ్చేశారు. క్రైస్తవులు కూడా డేంజర్గా లేనండి, మత మార్పులు రావడానికి గల కారణం వీళ్ళే. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది మన మతస్థులు క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోవడానికి కారణం కూడా వీళ్ళే. ఇలా వీరిని వదిలేస్తే మన దేశం అంతా కూడా క్రైస్తవ దేశంగా మారిపోతుందండి. కాబట్టి ముస్లింలు అనేటువంటి వారు ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో క్రైస్తవులు అనేవాళ్ళు కూడా అంతే ప్రమాదకరం అండి. వీరిద్దరిలో కూడా ఒకే భావజాలం ఉందండి, వీరిద్దరు పూజించేటువంటి దేవుడు ఒక్కడేనండి, వీరిద్దరి యొక్క దైవ గ్రంథాలు కూడా ఒకటేనండి అన్నట్టుగా ప్రచారం చేసిన కారణాన్ని బట్టి క్రైస్తవులు కూడా అపార్థమయ్యారు. నిజానికి క్రైస్తవులు అపార్థమయ్యారు కనుకే కొన్ని ప్రభుత్వాలు అధైర్యపడుతున్నాయి, భయపడుతున్నారు. వీళ్ళ వల్ల కూడా ఏదన్నా ప్రమాదం పొంచుంటాదేమో అనే ఆలోచనతో. క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే దాడుల్లో క్రైస్తవులే చనిపోతున్నారు తప్ప క్రైస్తవులు ఎక్కడ కూడా దాడులు చేయట్లేదు. క్రైస్తవులు ఎక్కడ కూడా మా మతాన్ని స్వీకరించకపోతే మేము చంపేస్తామని అనట్లేదు. క్రైస్తవులు ఎక్కడ కూడా బలవంతపు మత మార్పులు జరిగించట్లేదు. క్రైస్తవులు ఎక్కడ కూడా మా దేవుడు తప్ప ఇంకే దేవుడు ఉండకూడదని తలలు కూడా తీయట్లేదు. అది అపార్థమైంది. ఈ ఒక్క విషయంలోనే నరేంద్ర మోడీ గారు అపార్థం చేసుకున్నారు. కానీ ఆయన కూడా చాలా గొప్ప నాయకుడైన, చాలా గొప్ప నాయకుడు. అలాంటి వాళ్ళను కూడా దేవుడు నిలబెడతాడా, అలాంటి వారు కూడా దేవుడు అధికారం ఇస్తాడా అని అంటారేమో. నెబుకద్నెజరు నిలబెట్టింది ఎవరు? దేవుడే. నెబుకద్నెజరు అన్యుడు. కోరేషుని ఎంచుకున్నది ఎవరు? దేవుడే. కోరేషు అన్యుడు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలామంది ఉన్నారు అనుకోండి. అయితే వీరు ముగ్గురు అతిగా ద్వేషించబడుతున్నారు. వీరు ప్రపంచానికి మేలు, ప్రపంచానికి మంచి చెయ్యాలన్నటువంటి ఒక సదుద్దేశం ఉన్నప్పటికీ కూడా ప్రపంచం మాత్రం వీరిని ఎలా చూస్తుంది? శత్రువులుగా చూస్తుంది. ప్రపంచంలో కొన్ని దేశాలు నెతన్యాహు గారు కానీ ఆ దేశంలోకి వెళ్తే వెంటనే అరెస్ట్ చెయ్యండి అనేటువంటి చట్టాలు తీసుకొచ్చేసారు. ఎందుకంటే నెతన్యాహు అంట టెర్రరిస్టుల కంటే కూడా పెద్ద టెర్రరిస్ట్ అంట. నెతన్యాహు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇజ్రాయేల్ ప్రధాని, ఇజ్రాయెల్ దేశానికి ప్రధానిగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఎంతమంది చంపాలనుకుంటున్నారు? ఎన్ని విధాలుగా ఆయన లేకుండా చేసేద్దాం అనుకుంటున్నారు? పైగా ఈ అనవసరమైనటువంటి అబద్ధ ప్రచారాలను జరిగించి టెర్రరిజానికే మూలం ఈయన, పెద్ద టెర్రరిస్ట్ ఈయన అని చెప్పి చాలా దేశాల వారు అసలు ఆ దేశంలో కానీ నెతన్యాహు అనేటువంటి వ్యక్తి అడుగు పెడితే వెంటనే అరెస్ట్ చేయాలి అనేటువంటి చట్టాలను కూడా తీసుకుని వచ్చేసారు. ట్రంప్ గారిని ఈనాటికి ఎన్నిసార్లు చంపాలనుకున్నారు చెప్పండి? 3 సార్లు. ఆయన చేసిన తప్పేంటి? ఆయన చేసిన కీడేంటి? ఆయన చేసేటువంటి నష్టాలేంటి? ఎందుకు 3 సార్లు చంపాలనుకున్నారు? మోడీ గారికి ఉన్నటువంటి థ్రెట్ ఇంకెవరికీ లేదు. మోడీ కానీ లేకపోతే ఈ దేశం అంతా మా స్వాధీనంలోకి తెచ్చేసుకుంటాం, అసలు సిసలైనోడు వీడే, వీడిని లేకుండా చేయలేనటువంటి థ్రెట్ కాల్స్, శత్రు పన్నాగాలో ఎన్ని పుడుతుంటాయంటే రోజుకి అన్ని పుడతా ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియోగ్రాఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. డైరెక్ట్గా ఆ మాట్లాడినటువంటి వ్యక్తులు
ఎందుకు ఈ ముగ్గురిని ప్రపంచం ప్రస్తుత దినాల్లో అంత ద్వేషిస్తుంది? ఎందుకు అతి ద్వేషులు వీరి పట్ల అలాంటి భావం కలిగి ఉన్నారు? వీరు ఏమన్నా తప్పు చేశారా? వీరు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా పెడుతున్నారా అంటే, వీరు చేసే మూడు పనులు నచ్చట్లేదు ప్రపంచానికి. ఆ 3 పనులు మంచో చెడో మీరే చెప్పండి. ఫస్ట్, వారు ముగ్గురు చేసేటువంటి పని, వారి ముగ్గురి యొక్క ఏక అభిప్రాయము, వారి ముగ్గురులో ఉన్నటువంటి ఏక ఆలోచన ఏంటనంటే, ప్రపంచంలో టెర్రరిజం లేకుండా చెయ్యాలి. ఈ ముగ్గురులో ఉన్న ఏకైక ఆలోచన మొదటిది ఇది. నెతన్యాహు కూడా ఇంత కష్టపడి ఇంత పోరాడేది ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, టెర్రరిజాన్ని అంతం చెయ్యాలి. ఇజ్రాయేలు దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ కూడా నిర్మూలించాలి. ఇదే ఆలోచన. ట్రంప్ గారు కూడా డైరెక్ట్గా ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? రాడికల్ ఇస్లాం అనేటువంటిది ప్రపంచానికి వినాశనాన్ని తీసుకుని వచ్చేది. ఇస్లాం అంతా అనట్లేదు, అందులో రాడికల్ ఇస్లామిస్టులు ఉన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకుని ప్రపంచంలో వినాశనాలకి కారణభూతులు అవుతున్నటువంటి వ్యక్తులు, వారిని నిర్మూలించాలని చెప్పి ట్రంప్ గారు కూడా అదే ప్రయత్నం. మరి మోడీ గారి యొక్క ప్రయత్నం ఏంటి చెప్పండి? ఆయన ప్రయత్నం కూడా ఏంటి? అక్రమంగా ఎవరైతే భారతదేశంలోకి చొరబడ్డారో, చొరబడినటువంటి వ్యక్తులు ఎవరైతే భారతదేశం యొక్క పరిస్థితులను ఇబ్బంది పెట్టాలని, టెర్రరిజాన్ని పెంచుకోవాలని చేస్తున్నారో వాళ్ళని నిర్మూలించాలనుకున్నారు. ముగ్గురు చేసే పని ఒకటేనా? వారు ముగ్గురులో ఉన్న ఏకైక ఆలోచన ఏంటో తెలుసా? ప్రపంచాన్ని ముందు రోజుల్లో పట్టి పీడించబోతున్న టెర్రరిజం లేకుండా చెయ్యాలి. దీనికోసం వాళ్ళ ప్రాణాలు కూడా తెగించేశారు. అది మంచిదా చెడా? టెర్రరిజం అనేటువంటిది ప్రపంచంలో లేకుండా చెయ్యాలన్నది మంచా చెడా? మంచే కదా. అంటే వాళ్ళు మంచే చేస్తున్నారు కదా. కానీ వీరు ప్రపంచానికి టెర్రరిస్టులే కనబడుతున్నారేంటి? ఎందుకంటే వారి మీద ప్రపంచం ఫిక్స్ అయిపోయింది. వారు నచ్చట్లేదు, వారు అసహ్యంగా ఎంచబడ్డారు కనుక వారు చేసేది మంచైనా చెప్పండి చెడ్డగానే మనకు కనబడుతుంది. ఇది అతి ద్వేషం. అర్థమవుతుందా నేను చెప్పేది? కరుణాకర్ సుగ్గునా గారు కూడా టెర్రరిజం అనేటువంటిది రావడంలో వీరి పాత్ర కూడా ఉందండి, క్రైస్తవులదని అన్నాడు ఆయన. కాదండి, క్రైస్తవులకి టెర్రరిజానికి సంబంధమే లేదండి. టెర్రరిజం వ్యతిరేకంగా పోరాడేది కూడా ప్రస్తుతం ఒక క్రైస్తవ నాయకుడేనండి. కానీ అర్థం చేసుకోలేకపోయారు. వీరు చేసేది మంచిది, ప్రపంచంలో టెర్రరిజం లేకుండా చేయాలని వీరు ముగ్గురులో ఉన్న ఆలోచన, మొట్టమొదటి ఆలోచన. రెండో ఆలోచన ఏంటో తెలుసా? ఈ ముగ్గురులో కనబడే రెండో స్వభావం ఏంటో తెలుసా? రెండో ఏమంటారు దాన్ని, అనుభవం ఏంటో చెప్పమంటారా? మొదటిదేమో ఈ ముగ్గురులో ఉండే టెర్రరిజం లేకుండా చేయాలనుకున్నారు. దానికోసం ఎంతకైనా సరే వాళ్ళు తెగించారు, ప్రాణాలు కోల్పోయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రపంచానికి వీళ్ళు ముగ్గురు నచ్చట్లేదు. ఎందుకంటే విషం ఆ విధంగా చెడ్డభిప్రాయాన్ని ప్రపంచానికి ఆ విధంగా పనిచేశారు కొంతమంది దరిద్రులు. ఒక కమ్యూనిటీ పేరు అనవసరం. రెండవదిగా ఈ ముగ్గురు ఎందుకు నచ్చట్లేదంటే, టెర్రరిజానికి ప్రోత్సహించేటువంటి దేశాలు లేకుండా చేసేయాలి అని ముగ్గురు కూడా పోరాడుతున్నారు. అర్థమవుతుందని చెప్పేది? ఈ ముగ్గురు కూడా పోరాడేటువంటిది మొట్టమొదటి టెర్రరిజానికి వ్యతిరేకంగా, రెండవదిగా టెర్రరిజానికి ఫండింగ్ ఇచ్చేటువంటి, డబ్బు సహాయం చేసేటువంటి దేశాలను కూడా కుప్పకూల్చాలి అనే ప్రయత్నం వీళ్ళు ముగ్గురులోనే ఉంది. ఇరాన్ అనేటువంటి దేశమే ప్రస్తుత ప్రపంచంలో కనబడేటువంటి ఎన్నో ఉగ్రవాద సంస్థలకి డబ్బు సరఫరా చేసింది అని ఆధారాలు ఉన్నాయి. ఒబామా అనేటువంటి అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు చూడండి, కొన్ని వేల కోట్లు ఫండింగ్ చేశాడంట. దానికి ఆధారాలు ఉన్నాయి. ట్రంప్ గారు చేయట్లేదు కదా, అందుకే ఎనిమి అయిపోయాడు, ఈయన శత్రువు అయిపోయాడు. పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు పడట్లేదు? పాకిస్తాన్ అనేటువంటిది టెర్రరిస్టుల్ని పెంచి పోషిస్తున్న దేశం. అది మంచి దేశమా చెడ్డ దేశమా? అలాంటి చెడ్డ దేశం లేకుండా చేయాలని నరేంద్ర మోడీ గారు వారి మీద ఒక మంచి చట్టాలు తీసుకుని వస్తే, మిలిటరీకి మంచి ప్రపోజల్స్, మంచి అధికారులు ఇస్తే నరేంద్ర మోడీ గారు ఏమవుతున్నారు? నచ్చట్లేదు. అన్యాయంగా అమాయకులు చచ్చిపోతున్నారు దాడుల్లో అంటున్నారు.
మరి ఆ టెర్రరిస్టుల్ని దేశంలో పెంచుతున్నటువంటి పాకిస్తాన్ మంచిదైపోయిందా? కాదా? వాస్తవానికి పాకిస్తాన్‌కి ఒక ప్రభుత్వం ఉందంటారు. అబద్ధం. పాకిస్తాన్ అధికారం అంతా కూడా టెర్రరిస్టుల చేతిలోనే ఉంది. అది లేకుండా చేయాలని మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పా? నెతన్యాహు ఆ గాజా, పాలస్తీనా ఈ ప్రాంతాల్లో కొన్ని ఇల్లుల్ని కుప్పకూల్చేశాడు. ఎందుకంటే ఆ ఇల్లుల్నే స్థావరాలుగా మార్చుకున్నటువంటి ఆ టెర్రరిస్టులు అక్కడ దాక్కుంటున్నారని, అవి లేకుండా చేస్తే నెతన్యాహు ప్రపంచానికి ఏమైపోయాడు? శత్రువు అయిపోయాడు. వీరు చేసేది మంచి, కానీ ప్రపంచం వీళ్ళ ముగ్గురిని ద్వేషిస్తుంది. ఇది రెండవ కారణం. మూడో అసలు సిసలైన కారణం ఏంటి తెలుసా? ఈ ముగ్గురు దేని మీద పోరాడుతున్నారంటే, యురేనియం అనేటువంటి పదార్థాలు కొన్ని దేశాల్లో ఉండకూడదు. యురేనియం అంటే న్యూక్లియర్ బాంబ్స్ని, న్యూక్లియర్ వెపన్స్ని, ఆయుధాల్ని తయారు చేయడానికి ఉపయోగపడతా ఉంటుంది ఈ యురేనియం అనేటువంటి పదార్థం. అది ఉండడం మంచిదే. మన దేశంలో కూడా యురేనియం ఉంది, పాకిస్తాన్లో కూడా యురేనియం నిల్వలు ఉన్నాయి, అమెరికాలో కూడా యురేనియం ఉంది, ఇజ్రాయెల్లో కూడా యురేనియం ఉంది. అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి మన దగ్గర కూడా నిల్వలు ఉన్నాయి. అయితే మనం దేనికోసం వాడతాం? అసలు సిసలైనటువంటి శత్రువులు ఒకవేళ ఆ విధమైన దాడి చేస్తే అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించడానికి ప్రక్కన పెట్టారు. కానీ ఇరాన్ అనేటువంటి దేశం ఏం చేస్తుందో చెప్పమంటారా? ఈ భయంకరమైనటువంటి విస్ఫోటనాన్ని కలుగు చేసేటువంటి యురేనియంని ఎవరికి అమ్ముతుందో తెలుసా? ఎవరికి ఇస్తుందో తెలుసా? టెర్రరిస్టులకు ఇస్తుంది, ఉగ్రవాదులకి సరఫరా చేస్తుంది. వాళ్ళు మంచికి వాడతారా, చెడుకు వాడతారా? చెప్పండి. ఇరాన్ మీద ఇప్పుడు ఇంత కక్షపూరితమైనటువంటి ఆలోచన ఎందుకు కలిగి ఉన్నారంటే, అక్కడ ఎక్కువ యురేనియం నిల్వలు ఉన్నాయి, న్యూక్లియర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకి. ఆ ఇండస్ట్రీస్ ఉండి న్యూక్లియర్ వెపన్స్ చేసుకోవడం తప్పు కాదు, కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఆ యురేనియంని ఉగ్రవాదులు చేతులకు అప్పచెప్తున్నారు. ఆ యురేనియంతో న్యూక్లియర్ బాంబ్స్, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసి రేపు రోజున ప్రపంచ దేశాల మీద దాడి చేస్తే సమాధానం ఎవరు చెబుతారా? దరిద్రులారా అంటుంటే ఇరాన్ అంటుంది, మా దగ్గర ఉన్న యురేనియంని మేము ఇవ్వము. యుద్ధం చేస్తే చెయ్యండి, మా యురేనియంను మాత్రం డిస్మాన్యూల్ చెయ్యం, ఆ ఇండస్ట్రీస్ను మాత్రం కోల్చం. అప్పుడు అమెరికా ఏమంటుంది? మీరు అందంగా ఇచ్చేస్తే బాగానే ఉంటుంది, కానీ మీ దగ్గర అలాగే ఉంచుకొని అదే విధంగా ఉగ్రవాదులకు కానీ సరఫరా చేస్తే మీ దేశం మీదకి బలవంతంగా మీ యుద్ధం చేయవలసి వస్తుంది అని అంటున్నారు. తప్ప రైటా ట్రంప్ గారు చేసేది? కానీ ట్రంప్ గారు చేసేది, నెతన్యాహు గారు చేసేది రైట్ అయినప్పటికీ ప్రపంచం వాళ్ళు ఎలా చేస్తుంది? అతిగా ద్వేషిస్తుంది. అదే అతి ద్వేషం అంటే. కళ్ళ ముందు కనబడుతుందా లేదా? చాలా డేంజర్ అమ్మా న్యూక్లియర్ వెపన్స్ అనేవి. రేపు రోజున న్యూక్లియర్ దాడులు కూడా జరుగుతాయి. నా దగ్గరికి ఒక న్యూస్ వచ్చింది. నెతన్యాహు ఇప్పుడు ట్రంప్ గారికి పడట్లేదు కనుక టెక్సాస్ అనేటువంటి ప్రాంతం మీద, అమెరికాలో కొన్ని ప్రాంతాల మీద నెతన్యాహు గారు న్యూక్లియర్ దాడి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు అన్నట్టుగా కొన్ని ప్రచారాలు జరిగిస్తున్నారు. లేని మాట. కొంతమంది చేసి ఎవరి మీదకు తోస్తారంటే నెతన్యాహు మీదకు తోస్తారు. అది చాలాసార్లు చెప్పాను కూడా. చాలా భయంకరమైనటువంటి నష్టం కలిగిస్తుంది ఈ న్యూక్లియర్ బాంబులు అనేవి. 1945లో అనుకుంటా కదా, హిరోషిమా, నాగసాకి ఒకటి ఆగస్టు నెల 6వ తారీఖున ఒకటి పడింది, 9వ తారీఖున ఒకటి పడింది 1945 సంవత్సరంలో. అప్పటికి మా అమ్మగారు నాన్నగారు కూడా పుట్టలేదు అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు. మీ నాన్నగారు మీ అమ్మగారు కూడా పుట్టి ఉండకపోవచ్చు. 1945 సంవత్సరంలో అమెరికా హిరోషిమా అనేటువంటి ప్రాంతం మీద 6వ తారీఖున ఆటం బాంబు వేసింది. అదే అమెరికా నాగసాకి అనేటువంటి ప్రాంతం మీద 9వ తారీఖున మళ్ళీ రెండోసారి ఆటం బాంబు వేసింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైనాయి? సుమారుగా చెప్పాలి.
81 సంవత్సరం అయింది. ఇప్పటికీ అక్కడ గడ్డి మొలవదంట. ఇప్పటికీ అక్కడ గడ్డి మొలవదు. ఆ బాంబు ఎఫెక్ట్కే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఎన్నో కిలోమీటర్ల వరకు కూడా ప్రజలందరూ కాలిపోయారు, చచ్చిపోయారు. ఎప్పటికీ అక్కడ పచ్చగడ్డి మొలవదంట. ఇప్పటికే ఆ ల్యాండ్ అంతా కూడా డ్రై అయిపోయి ఉంటుందంట. ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అంతా కూడా మన ఆక్సిజన్స్తో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటాయంట. కలుషితం అయిపోయిందంటే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 80 సంవత్సరాలు సుమారుగా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్టేనా నేను చెప్పింది? 81 81 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ అణుబాంబు దాడి వల్ల ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి భూమి ప్రదేశం ఇబ్బంది పడుతుందంటే, అవే బాంబులు పదే పదే ఉద్దేశపూర్వకంగా ఒక దేశం మీద మరొక దేశం వేసుకుంటూ పోతాయి. ఇప్పుడు యుద్ధాల్లో ప్రపంచం ఉంటుందా, ఉండదా? అది జరగకుండా ఉండడం కోసం వీళ్ళు ముగ్గురు ఇంత కష్టపడుతుంటే, ఈ ముగ్గురిని ప్రపంచం ఎలా చూపిస్తుందండి? శత్రువులుగా చూపిస్తుంది. అతి ద్వేషం ఎక్కువైపోయింది ఆ ముగ్గురి మీద కూడా. ఒక ఆయన అంటాడు ఒక ఇంటర్వ్యూలో, ఇప్పటికి 2 ప్రపంచ యుద్ధాలని, 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అనేటువంటి భయంతో మనం అందరం కూడా గడుపుతున్నాం. వాస్తవాన్ని జరుగుతుంది. 3rd వరల్డ్ వార్ జరిగితే తర్వాత మళ్ళీ యుద్ధం చేసుకోవడానికి మనుషులు ఉండరు అన్నాడు ఆయన. 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందని అంటున్నారు. జరుగుతుంది, ఇప్పుడు కాదు, ఇప్పుడైతే కాదు. అర్మగిద్దోన్ అనేటువంటి ఆ సమయానికి అయి ఉండొచ్చు, లేదంటే ముందు జరిగే అవకాశం ఉంది, కానీ ఫుల్ మొత్తంలో అయితే జరగదు. 3వ ప్రపంచ యుద్ధం కానీ ఇప్పుడు జరిగితే చేసుకునేటువంటి దాడులు వేటితోనంటే ఈ అణుబాంబులతోనే, న్యూక్లియర్ వెపన్స్తోనే ఎక్కువ ఉంటుంది. అప్పుడు ప్రపంచం మిగులుతుందా? ఒక్క బాంబుకే హిరోషిమా నాగసాకి 2 బాంబులకి ఏమైపోయింది? ఎప్పటికీ 80 సంవత్సరాలైనా. ఇప్పుడు దేశాలన్నిటి దగ్గర కూడా ఈ నిల్వలు ఉన్నాయి. ఆ నిల్వలో ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అంటే ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. వారి మీద పోరాటం చేస్తున్నటువంటి ఈ ముగ్గురిని ఏం చేసేసారు చెప్పండి? శత్రువులను చేసేసారు ప్రపంచం. వీరు ముగ్గురు కూడా అతి భయంకరమైనటువంటి శత్రువులుగా ఎప్పటికీ ఎవరైనా చూస్తే వారికి ఇంకా వాక్యం సరిగ్గా అర్థం కాలేదని అర్థం. నెతన్యాహు గారు కావచ్చు, ట్రంప్ గారు కావచ్చు, ఈ దేశ అధ్యక్షుడైనటువంటి మోడీ గారు కావచ్చు, ఈ ముగ్గురు ఎప్పుడైతే తప్పుపోతారో, ఈ ముగ్గురు ఎప్పుడైతే లేకుండా పోతారో ప్రపంచాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఈ ముగ్గురు లేని రోజున అంత్యక్రీస్తు యొక్క బలమైన స్వరూపం కనబడుతుందంటాను. వీళ్ళు ముగ్గురు ఉన్నంతసేపే ఈ ముగ్గురు ఒకేసారి ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు దిగిపోతారు, లేకుండా పోతారు. అది దాడుల్లో కావచ్చు, ప్రభుత్వ మార్పుల్లో కావచ్చు, ఇంకే రకాలైన అన్నీ కూడా చెప్తే మరి యూట్యూబ్ అది యాక్సెప్ట్ చేయదు కనుక నేను చెప్పట్లేదు. ఈ ముగ్గురు ఎప్పుడైతే వారి యొక్క అధికారాన్ని కోల్పోతారో ఆ దేశాల యొక్క దుస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా పోరాడేది ఒకే ఒకరితో. ఆ ఒక్కరే మీకు తెలుసు 666. వాళ్ళు పోరాడేది 666తో. కానీ ఇంకొక ట్విస్ట్ కూడా చెప్తాను, డైరెక్ట్గా అయితే చెప్పను, కానీ ప్రస్తుతం మన దేశంలో బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి 2 మతాల వాళ్ళు ఒక రోజున కలిసిపోతారు. ఈ బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి 2 మతాలు కలిసి క్రైస్తవ్యం మీదకి వచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు. సంఘం ఎత్తబడిన తర్వాత కూడా క్రైస్తవ్యం అంతకంతకు వర్ధిల్లుతుంది, ఇంకా ఎక్కువైపోద్ది సంఘం. అప్పుడు కూడా ఈ రకమైనటువంటి వ్యతిరేకత అనేది కనబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా క్రైస్తవ్యం పెరిగిపోతుంది, క్రీస్తుని ఇంకా మంది అంగీకరిస్తారు, చాలా వ్యతిరేకత అప్పుడు వారి మీదకి వస్తుంది. చూడండి, ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు మంచి చేస్తుంటే వారు నచ్చట్లేదంటే వారి మీదకి వీరికి ఎలాంటి అభిప్రాయం ఉందన్నమాట? అతి ద్వేషులు ఎక్కువైపోయారు. అందుకే మంచి చేయాలనుకున్న ముగ్గురిని కూడా ఎలా చూపిస్తుంది? శత్రువులుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక పాయింట్.
నేను అనుకున్నటువంటి పాయింట్లు చాలా ఉన్నాయి. ఈ ఒక్క పదంలో చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఒకటి కాదు, చాలా మాట్లాడుకోవచ్చు. కానీ మెయిన్ పాయింట్లు ప్రస్తుతం ప్రపంచంలో మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి విషయాలు మీకు బాగా అర్థం కావడానికి రెండు పాయింట్లు తీసుకున్నాను. మాట్లాడుకుంటే చాలా మాట్లాడుకోవచ్చు. ఇది మొట్టమొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే, ఎవరి వల్ల ప్రపంచం వినాశనానికి గురవుతుంది మీకు చెప్పాను. ఒక క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్ నెమ్మదిగా ఏంటి, ఇప్పటికే ప్రపంచాన్ని సగం వరకు ఆక్రమించేసుకుంది. రేపు రోజున ఇంగ్లాండ్ని ఆక్రమించేసుకుంది, జర్మనీని ఆక్రమించేసుకుంది, ఇప్పటికే అమెరికాని కూడా ఇంచుమించుగా ఆక్రమించేసుకుంది. రేపు రోజున అమెరికా కూడా ఫాలో అవుతుంది. ఆ క్యాన్సర్ పూర్తిగా అమెరికా కూడా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ మోడీ గారు తప్పుకున్న తర్వాత ఈ క్యాన్సర్ భారతదేశాన్ని కూడా బాగా పట్టి పీడిస్తుంది. అది మీకు తెలియదు ఏం కాదు. ఆ క్యాన్సర్ ఎక్కువైపోతుంది. ఆ క్యాన్సర్ మీద పోరాడుతున్నారు వీళ్ళు. క్యాన్సర్ మీద పోరాడేటువంటి డాక్టర్ మంచోడా చెడ్డోడా చెప్పండి? రేడియేషన్ ఇస్తారు కదమ్మా. ఎందుకు ఇస్తారు? ఏ సెల్స్ని? క్యాన్సర్ సెల్స్ పెరగకుండా ఉండడం కోసమే, ఉన్నటువంటి సెల్స్ చచ్చిపోవడం కోసమే రేడియేషన్, దాన్ని ఏమంటారు, కీమో అనేటువంటిది ఇస్తూ ఉంటారు. చాలా నరకం అంటది పాపం. క్యాన్సర్ పేషెంట్లు అలాంటి ట్రీట్మెంట్ పొందుకున్న తర్వాత బ్రతికి బయటపడినటువంటి వ్యక్తులు చెప్తారు. మీ బంధువులు కూడా. ఆవిడ పేరు ఏంటండి? జ్యోతి గారు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి బాబు. ఏమి సాక్ష్యం అండి బాబు ఆవిడది. సాతానేమో ఎందుకు వచ్చిన బ్రతుకు, అక్కడ ప్రక్కన సముద్రం ఉంది, వెళ్ళి దూకేసి చచ్చిపోతే అయిపోద్ది అని వాడు ప్రేరేపిస్తుంటే, దేవుడి మాటకి లోబడి క్యాన్సర్ని జయించిన వ్యక్తి, చివరికి జయించేసింది ఆవిడ. కానీ ఆవిడకు ఉన్నటువంటి మరో రకమైనటువంటి బలహీనతను బట్టి చనిపోయింది ఆ వ్యక్తి. ఆవిడ కళ్ళంటే నీళ్లు పెట్టుకుని చెప్పింది, ఎంత రూపవతి ఆవిడ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవిడని చూసాను, ఆవిడ నన్ను ఎత్తుకుంది కూడా. అలాంటి ఆవిడ ఆ దేవుని పిలుపును పొందేసుకున్నారు. క్యాన్సర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈడుస్తూ ఆవిడ చెప్పిన మాట, చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుందంట. చనిపోతేనే బాగుంటుంది, ఈ ట్రీట్మెంట్ ఎందుకు, అంత వేడి ఉంటుందంట కదమ్మా. అంత సివియర్ వేడి, హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కీమోలో. అందుకే వేడి తట్టుకోలేక హెయిర్ ఫాలికల్స్ అన్నీ చనిపోయి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనుకోండి హెయిర్, తర్వాత మంచి మెడిసిన్స్, ఫుడ్ అది ఇస్తే. అలాంటి క్యాన్సర్ పెరగకుండా వైద్యులు కీమో ఇస్తూ ఉంటారు, కీమోథెరపీ, రేడియేషన్ ఇస్తూ ఉంటారు క్యాన్సర్ సెల్లను చంపడానికి. ఆ డాక్టర్ మంచోడా చెడ్డోడా? కీమోథెరపీ చేసే డాక్టర్ మంచోడా చెడ్డోడా? ఒకవేళ కీమో కానీ ఇవ్వలేదనుకోండి డాక్టరు, ఆ థెరపీ కానీ చేయలేదనుకోండి డాక్టరు, నెమ్మదిగా క్యాన్సర్ శరీర భాగాలకి వ్యాప్తి చెంది కొన్ని రోజులకు పూర్తిగా మనిషి ఏమైపోతాడు, చచ్చిపోతాడు. కాబట్టి పూర్తిగా చచ్చిపోవడం కంటే కూడా వీలైనంతగా ఆ వ్యక్తిని బ్రతికించడానికి డాక్టర్ గారు ప్రయాసపడుతూ ఉంటారు. ఆ వ్యక్తి మంచోడైనప్పుడు, ఆ డాక్టర్ న్యాయవంతుడైనప్పుడు, ప్రపంచానికి పాకుతున్నటువంటి క్యాన్సర్ నుంచి ప్రపంచాన్ని కాపాడాలనుకుంటున్నటువంటి ముగ్గురు నాయకులు ఎందుకు చెడ్డవారు అవుతారు? ఆ క్యాన్సర్ ఏంటో మీకు తెలుసు, నేను చెప్పనవసరత లేదు. అదొక మతంగా వ్యాప్తి చెందుతూ ఉంది. దానియేలు చెప్పాడు దానికోసం, చాలా బలమైనది ఆ 4వ జంతువు, అది ద్రొక్కుచు వెళ్ళిపోతుంది. ఎవ్వరూ వారిని ఓడించలేరు, ఎవ్వరూ వారిని జయించలేరు. అలాంటి క్యాన్సర్ మీద పోరాడుతున్నటువంటి ఈ ముగ్గురిని ప్రపంచం ఎంత ద్వేషిస్తుందంటే తప్పు అల్లలేదు. అతి ద్వేషకులు అంత్య దినాల్లో పెరిగిపోతారు అన్న మాట నెరవేరుతుంది. డైరెక్ట్గా బైబిల్లో చెప్పలేదా? యోహాను సువార్తలో చెప్పాడా లేదా? ఆ క్యాన్సర్ కోసం ఏమన్నాడో, వారు మనుషులను చంపుతూ దేవునికి సేవ చేస్తున్నావు అని అనుకుంటారంట. ఎవరల్లో? ఒక మనిషిని అతి కిరాతకంగా చంపి ఏ దేవుని యొక్క నామస్మరణ జరిగిస్తున్నారు? ఎవరల్లో? నైజీరియాలో క్రైస్తువులను అతి కిరాతకంగా చంపి
వారి దేవుని యొక్క స్లోగన్స్ గట్టిగా అరిపిస్తున్నారే, వారి కోసం కాదా యోహాను సువార్తలో రాయబడిన మాట? కాదా? పోనీ చూడాలనుకుంటే చూడండి, ఒకసారి చూడండి. యోహాను సువార్త ఒకసారి తీద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. అక్కడ అయిపోయింది. ఇంకొక విషయం మాట్లాడుతున్నాను. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నదే. మిమ్మును చంపువారు, మిమ్మును అనగా ఎవరో? క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. క్రైస్తవులను చంపుకుంటూ పోతూ పైగా వాళ్ళ యొక్క ఆ భావన ఏంటి తెలుసా? మా దేవుడికి మేమేదో సేవ చేస్తున్నాం అనుకునే కాలం వస్తుందంట. అర్థమవుతుందని నేను చెప్పేది? ఇంకా బోల్డ్గా మాట్లాడాలనే ధైర్యం నాకున్నా, ఆ తెగింపు నాకున్నా, జ్ఞానయుక్తంగా మాట్లాడవలసిన అవసరత ఉంది కనుక నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. బరి తెగించి ఇంకా ధైర్యంగా మాట్లాడగలను, పిరుకోండి ఏం కాదు. కానీ వాక్యం ఎంతో కొంత వెళ్ళకుండా పూర్తిగా ఆపేస్తారో అనే ఉద్దేశంతో నన్ను నేను నియంత్రించుకుంటూ మాట్లాడుతున్నాను. తెలుసు ఏమవుతుందో తర్వాత నాకు. అందుకే కొన్ని విషయాలు డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను, బోల్డ్గా మాట్లాడతాను. ఇంకా మీకోసం మేమటి రాలేదు అనే టైం వస్తుంది, అప్పుడు ఎవరు ఆపలేరు. వాక్యం వెళ్తుంది కదా, వెళ్ళలేమండి. అనవసరంగా పేట్రేగిపోయి అదుపు లేకుండా ఏ విధంగా కూడా అణుచుకోకుండా మాట్లాడితే కొన్ని మేలులు జరగడానికి ఇబ్బంది పెట్టినట్టు కూడా నేను అవుతాను కాబట్టి మాట్లాడట్లేదు. చూడండి ఎంత కరెక్ట్గా ఉందో చూడండి అమ్మా, ఎంత పెర్ఫెక్ట్గా రాయించాడు చూడండి అమ్మా యోహాను ద్వారాగా దేవుడు. చూడండి, మేము క్రైస్తవులను చంపు ప్రతివాడు, మిమ్మును అనే దగ్గర మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్రైస్తవులను అని రాసుకోండి బ్రాకెట్లో. క్రైస్తవులను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అని అనుకున్న కాలము వస్తుంది అన్నాడు. వస్తుంది అన్నాడు. ఫ్యూచర్లో జరుగుతుంది అన్నాడు. జరుగుతుందా ఇప్పుడు లేదా? ప్రస్తుతం జరుగుతుందా లేదా? క్రైస్తవుల్ని తల తీసేసి క్రైస్తవుల్ని అతి కిరాతకంగా చంపేసి వారి దేవునికి ఏదో సేవ చేస్తున్నాం అన్నట్టుగా అరిసి స్లోగన్స్ పలికే వాళ్ళు ఉన్నారా లేదా? క్యాన్సర్. వాళ్ళ మీద పోరాడుతున్నారు ఈ ట్రంప్ గారు, నెతన్యాహు గారు, మోడీ గారుని. వీళ్ళు చెడ్డోళ్ళు అయిపోతున్నారు. ఎంత స్పష్టంగా రాసిరండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా హిందువుల గురించి ఎక్కడ రాయలేదు, బౌద్ధుల గురించి ఎక్కడ రాయలేదు, జైనుల గురించి ఎక్కడ రాయలేదు, సిక్కుల గురించి ఎక్కడ రాయలేదు, ఇతర మతాలకు సంబంధించిన ఏ ఒక్కరి గురించి కూడా రాయలేదు. కానీ ఒక్క భావజాలం కలిగినటువంటి కొందరు పుడతారో అని మాత్రం రాశాడు. వారెవరో మీ ఆలోచనలకి వదిలేస్తున్నాను. క్రైస్తవులను చంపి దేవునికి సేవ చేయుచున్నాము అనే కాలం వస్తుందన్నాడు కళ్ళ ముందు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. నైజీరియాలో చూస్తున్నారా మీరు? పెద్ద గొయ్యి తీశారండి, ఒక 50 అడుగులు గొయ్య, పెద్ద గొయ్య. బ్రతుకున్నటువంటి క్రైస్తవుని, చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళని అందరినీ అందులో దింపేసి చేతులు పైకి పెట్టమని, చేతులు పైకి పెట్టిన తర్వాత మొత్తం పూర్తి చేశారు బతుకుండగానే. ఆ గూతులో పాడేసి బ్రతుకుండగానే ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఏం చేశారండి క్రైస్తవులు? చర్చిలో వారంతటా వారిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వారి దేవునికి పాటలు పాడుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యాన్ని వింటూ, ప్రార్థనలు చేసుకుంటున్నటువంటి వారి దగ్గరికి బలవంతంగా వచ్చి చర్చిలను కూల్చేసి, చర్చిలను కాల్చేసి, క్రైస్తవుని బయట లాక్కొని వచ్చి అంత కిరాతకంగా చంపవలసినంత పనే ఉంది. వాళ్ళు ఏమన్యాయం చేశారు? ఇది స్టార్టింగ్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఇది జరగడం తథ్యము. ఎవరో తప్పించలేరు దాన్ని.
రాశాడు ఆ క్యాన్సర్ కోసం ఇక్కడ. ఎవరు క్రీస్తు విరోధి? ఎవరైతే తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను ఒప్పుకోరో వాడే క్రీస్తు విరోధి. ఏ మతం నుంచి వస్తాడని చెప్పాను మీకు తెలుసు. వాళ్ళు నమ్మరు కదా. క్రీస్తు దేవుడు అంటే నమ్మరు, క్రీస్తు తండ్రి కుమారుడు అంటే నమ్మరు, దేవుడు ఒక్కడే అంటారు. ఎవరి కోసం పౌలు గారు మాట్లాడాడు? ఈ సువార్త కాక ఏ సువార్త అయినా దేవదూతలు వచ్చి మీకు చెప్పిన ఎవరి కోసం మాట్లాడాడు? ఒక మతానికి ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక దేవదూత వచ్చి మాట్లాడితే ప్రేరేపించబడితే రాయబడినటువంటి ఒక గ్రంథం నుంచి పుట్టుకొచ్చినటువంటి మతం. పౌలు గారు ఆ మతం కోసం మాట్లాడలేదా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మతం కోసం మాట్లాడలేదా? ఆ మతం అంతా అంతే నేను అనట్లేదండి. ఆ మతాన్ని అడ్డు పెట్టుకున్నటువంటి కొంతమంది రాడికల్ ఫెలోస్ ఉన్నారు. ఆ మతంలో ఎంతమంది మంచులు లేరు? చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది నిస్వార్థపరులు ఉన్నారు, చాలామంది నీతిమంతులు ఉన్నారు. నాకు తెలిసిన వారిలోనే చాలామంది ఉన్నారు. అందరూ ఇలాగే ఉంటారు అన్ని మతాల్లో అని అనకూడదు. ఏ మతాన్ని ఉద్దేశించి అనకూడదు. కానీ వాళ్ళని బట్టి ఆ మతం అంతటికీ చెడ్డ పేరు వచ్చిందా లేదా? కానీ అందరూ ఒకటైపోతారు అనుకోండి రేపు రోజున. చెప్తున్నాను, ఆ క్యాన్సర్ నుంచే రాడికల్ పీపుల్ నుంచి కాపాడడానికి ముగ్గురు ప్రయత్నిస్తుంటే చూడండి, అతి ద్వేషులు వాళ్ళని చేసే మంచి పని నచ్చకపోగా ఏం చేస్తారండి? ఇది నేను తర్వాత నెక్స్ట్ సర్మన్లో నేను చెప్తాను. ఇది రెండో విషయం. ఈ రెఫరెన్స్లన్నీ కోడ్ చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి నేను కోడ్ చేయట్లేదు. మూడవదిగా అసలు సిసలైన అర్థం, అసలు సిసలైనటువంటి నిర్వచనం, ఈ పదం వెనకాల ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి వివరణ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మనం అతి ద్వేషులు అనే పదం కనబడింది, అంతేనా? ఉంది? ఇంకేమైనా ఉందా చెప్పండి. అతి ద్వేషులు అనేటువంటి పదం ఉంది, అంతేనా? ఇంగ్లీష్ బైబిల్లో కానీ చూసాం అనుకోండి, అదే పదం అన్పీజబుల్ అనేటువంటి పదం రాయబడింది. అన్పీజబుల్. ఇంకొక పదం కూడా రాయబడింది, అదైతే పెర్ఫెక్ట్ రాయబడింది. ఏమనంటే ట్రూస్ బ్రేకర్ అనేటువంటి పదం రాయబడింది. చెప్పండి. ట్రూస్ బ్రేకర్స్ అనేటువంటి మాట అంటే శాంతి ఒప్పందాలను ఉల్లంఘించువారు అని అర్థం. ఏ ఒప్పందాలని? శాంతి ఒప్పందాలని ఉల్లంఘించువారు, శాంతి ఒప్పందాలని బ్రేక్ చేసేవారు అంత్య దినాల్లో ఎక్కువైపోతారు. ట్రూస్ బ్రేకర్స్. శాంతి ఒప్పందాలని ఉల్లంఘిస్తూ శాంతి ఒప్పందాలని బ్రేక్ చేసేటువంటి వాళ్ళు పుడతారు ఈ అంత్య దినాల్లో, మీరు గుర్తుపెట్టుకోండి అన్నారు. ప్రస్తుతం కళ్ళ ముందు అది జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? క్లాసికల్ కాదు, ఇన్ జనరల్ మీకు అందరికి రుజుపరుస్తాను. 43 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేల్కి లెబనాన్కి మధ్యన శాంతి ఒప్పందం అనేటువంటిది కుదర్చబడింది. వారం రోజుల క్రితం ట్రంప్ గారు వీరి వెనకాల సమక్షంలో జరిగింది. 43 సంవత్సరాల తర్వాత లెబనాను ఇజ్రాయేల్కి మధ్యన శాంతి ఒప్పందం అనేది కుదర్చబడింది. వారం రోజుల క్రితం జరిగింది. కుదర్చబడిన 3వ రోజుకి శాంతి ఒప్పందం బ్రేక్ అయ్యి ఇజ్రాయేలు ఒకే రోజులో 5 సార్లు దాడి చేసింది. లెబనాన్ అనే ప్రాంతం మీద ఇప్పటికే దాడి చేస్తుంది. శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఉల్లంఘించేవారు వస్తారన్నారు. జరుగుతుందా లేదా? ఇది మొదటి విషయం. రెండవది, ఇరాన్కి అమెరికాకి మధ్యన శాంతి ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో మీడియా వాళ్ళందరూ, న్యూస్ ఛానల్ వాళ్ళందరూ మొత్తానికి ట్రంప్ గారు పీస్ డీల్ తీసుకుని వచ్చారు. ఇరాన్కి అమెరికాకి మధ్యన ఉన్నటువంటి ఆ శాంతి కుదర్చబడింది, యుద్ధాలు ఆగే అవకాశం ఉందంటే నేను మాత్రం డైరెక్ట్గా కెమెరా ముందు వచ్చి మాట్లాడిన మాట ఏంటంటే, కుదరదు, శాంతి ఒప్పందం నిలబడదు, కొన్ని రోజుల వ్యవధిలోనే శాంతి ఒప్పందం బ్రేక్ అవుతుంది, ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు అని చెప్పిన 2వ రోజుకే మళ్ళీ ఆ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ అమెరికా మీద దాడి చేస్తే అమెరికా ఇప్పుడు కూడా ఇరాన్ మీద దాడి చేస్తుంది. చెప్పింది చెప్పినట్టుగా జరిగిందా లేదా? ఆలోచన చేయండి. ఇరాన్కి అమెరికా దేశానికి మధ్యన శాంతి ఒప్పందం కుదర్చబడి పీస్ ట్రీట్ అనేది కుదిరింది, కానీ అది బ్రేక్ అయింది, కొనసాగలేదు.
అవి జరుగుతాయి అన్నాడు. జరుగుతున్నాయా లేదా? ఇండియాకి పాకిస్తాన్కి ఎన్నిసార్లు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు? కుదురుతున్నాయా? మళ్ళీ విడిపోతున్నారా? చెప్పండి. ఈ మూడు చెప్తున్నాను. రష్యాకి యుక్రెయిన్కి మధ్యన జరిగింది శాంతి ఒప్పందం. మేము దాడి చేయమన్నారు రష్యా వాళ్ళు. కొడితే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి జెలెన్స్కీ, యుక్రెయిన్ అధ్యక్షుడు చచ్చిపోయాడు అనేటువంటి వార్తలు పుట్టినాయి 2 రోజుల నుంచి. చచ్చిపోయాడో లేదో తెలియదు, చచ్చిపోయి ఉండడు నాకు తెలిసి. శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారు. మీరు ప్రపంచంలో ఏ దేశాల పరిస్థితులైనా చూడండి, ఎన్ని దేశాల మధ్యన శాంతి ఒప్పందాలు కుదర్చబడినా వాటిని బ్రేక్ అయిపోతున్నాయి. బ్రేక్ అవుతున్నాయా లేదా? అదే జరుగుతుంది అన్నాడు. ట్రూస్ బ్రేకర్స్ అంటే నమ్మక ద్రోహులు, ఒప్పందాన్ని ఉల్లంఘించేవారు. ఇరాన్ ఉల్లంఘించిందా లేదా? ఇరాన్ ఉల్లంఘించిందా? శాంతి ఒప్పందం కుదిర్చబడిన తర్వాత యుద్ధం చేయకూడదు, ఒకరి మీద ఒకరు దాడి చేయకూడదు, కానీ ఇరాన్ దాన్ని అతిక్రమించింది. లెబనాన్, ఇజ్రాయెల్ అనేటువంటి దేశం శాంతి ఒప్పందాన్ని కుదర్చబడిన తర్వాత దాడులు చేసుకోకూడదు. ఇజ్రాయెల్ ఉల్లంఘించింది, దాడి చేస్తుంది ఇప్పటికీ కూడా. ఈ ట్రూస్ బ్రేకర్స్ ఎక్కువైపోతారు చివరి రోజుల్లో అన్నాడు. ఎక్కువ అవుతున్నారు కాదు, కళ్ళ ముందు కనబడుతున్నారండి. ఇది జరుగుతున్నప్పుడైనా మన ఆత్మనేత్రాలు తెరవబడకపోతే ఇంకా పొరపాటును కూడా మనం ఎత్తబడం. ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం, ఫైనల్ డేకి వచ్చేసాం, చివరి గడియలోకి మనం అందరం కూడా ప్రవేశించేసాం. మీరు నమ్మంటే నమ్మకపోండి, కళ్ళ ముందు జరుగుతుంది. శాంతి ఒప్పందాలు అనేటువంటివి నిలవవు. ఎన్ని జరిగినా ఒకే ఒకడు వస్తాడు, వాడు వచ్చిన తర్వాత శాంతి ఒప్పందాన్ని కుదిరిస్తాడు. ఎన్ని రోజులు? వారమునకు. అదేనా నిలబడతాదా అంటే నిలబడదు. కుదర్చబడినటువంటి దానికి మధ్యలోనే మళ్ళీ బ్రేక్ అయిపోద్దంట. అర్ధవారమునకు చెప్పండి, బలిని నైవేద్యాన్ని నిలిపేస్తాడు. 1235 రోజు. ఆ టైంకి నుంచి తర్వాత కొన్ని రోజులకి నిషిద్ధమైన హేయ వస్తువుని మందిరంలో పెడతాడు. శాంతి ఒప్పందం జరిగిన తర్వాత ఏం ఉండకూడదు కదా. శాంతి ఒప్పందాలు, సమాధానాలు కుదరవు, జరగని పని. శాంతి సమాధానం అనేటువంటిది నిత్యము పెర్మనెంట్గా కుదర్చడానికి క్రీస్తు రావాలి. అది 1000 ఏండ్ల పరిపాలన. అప్పటి వరకు శాంతి సమాధానాలు ప్రపంచంలో మీరు వెతుకుదామన్నా కనబడవు. కాబట్టి ఎన్ని దేశాల మధ్యన పీస్ ట్రీటీస్ అనేటువంటివి జరిగినా అవి నిలవబడవు అని బైబిల్ చెప్తుంది. అది అంతే దిన సూచన. అవి నిలబడట్లేదంటే మీకు అర్థం కావలసిందేంటి? ఆయన ద్వారమునొద్దే నిలిచున్నాడని అర్థం. అమ్మా నేను చెప్పేది కదమ్మా, ఒకసారి మీరు న్యూస్ చూస్తే తెలుస్తుందమ్మా నేను చెప్పిన అబద్ధమా రైటా? ఎన్ని దేశాల మధ్యన శాంతి ఒప్పందాలు కుదర్చబడుతున్నా 1-2 రోజులు మళ్ళీ బ్రేక్ అయిపోతున్నాయి. ఎవడో ఒకడు దాన్ని అతిక్రమిస్తున్నాడు, ఉల్లంఘిస్తున్నాడు. ట్రూస్ బ్రేకర్స్, ఉల్లంఘించువారు, నమ్మక ద్రోహులు ఎక్కువైపోతారండి. నమ్మక ద్రోహమే కదా. అంత పెద్ద ఆయన అన్నీ తెగించి అన్నీ తగ్గించుకొని జేడీ వేన్స్ ఉపాధ్యక్షుడిని పంపించి ట్రీటీ చేయించిన తర్వాత ఏదో కొంచెం కుదురుతుంది అనుకుంటే వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ మీద పడ్డారు. వాళ్ళు ఊరుకుంటారా? వీళ్ళ మీద పడుతున్నారు. మళ్ళీ ఏదో రకంగా రాజీ కుదురుద్దామని చెప్పి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రయత్నిస్తున్నాడు. వీళ్ళు లేపేస్తారు ముందు చూడండి. మా మోడీ గారికి కానీ తిక్కరేగింది అనుకోండి, పాకిస్తాన్ అంతా కూడా అగ్నిగుండం అయిపోద్ది. ఆయన కూడా ఆగుతున్నాడు. ఎందుకంటారా? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి. వాళ్ళు చాలా కిరాతకులు. ఒకవేళ వాళ్ళు రిటాలియేషన్ చేశారు అనుకోండి, అమాయక సివిలియన్స్ పౌరులందరూ కూడా ప్రాణాలు కోల్పోతారని ఆలోచిస్తున్నాం తప్ప, లేకపోతే పాకిస్తాన్ అంతా ఘోరంతా మన దేశానికి. విచిత్రం ఏంటి చెప్పమంటారా? మన దేశంలో ఉంటూ, మన దేశ పౌరసత్వాన్ని అనుభవిస్తూ, మన దేశానికి సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, మన దేశానికి సంబంధించినటువంటి ఆక్సిజన్ని పీలుస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి నమ్మక ద్రోహులు మన దేశంలో ఉన్నారు, పెరిగారు. ఇదంతా రాకడ సూచన. ట్రూస్ బ్రేకర్స్, అతిద్వేషులు కళ్ళ ముందు కనబడుతుందండి. రాకడ సూచనలు అంటే ఏ 4-5 కాదమ్మా. ఇవన్నీ పూర్తయ్యే సమయానికి
మీలో అందరూ చెప్పే ఒకే ఒక మాట, అంత్య దినమే అంటారు. సంఘం ఏ క్షణంలోనే ఎత్తబడిపోద్ది, మీరు చూస్తూ ఉండండి. నా తరంలోనే ఎత్తబడుతుంది, మీరు చూస్తూ ఉండండి. దైవ దర్శనాన్ని పొందుకున్న ఒక సేవకునిగా నేను ఈ మాట చెప్తున్నాను, దేవుని దాసుడిగా చెప్తున్నాను. ర్యాప్చర్ని కళ్ళతో చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. దానికి సంబంధించిన మరో దర్శనం దేవుడు ఆ బలహీనత నుంచి బయటకు వచ్చిన తర్వాత, తిరిగి మళ్ళీ పునరారోగ్యాన్ని పొందుకున్న తర్వాత మరొక దర్శనాన్ని ఇచ్చాడు దేవుడు నాకు. ఎంత అద్భుతమైన దర్శనం! చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆనాటి దర్శనానికి సంబంధించిన ఒక భాగాన్ని మళ్ళీ దేవుడు బయలుపరిచాడు. ఎంత స్పష్టంగా అంటే అంత స్పష్టంగా. చక్కగా మర్చిపోతానేమో మళ్ళీ అని చెప్పి ఆ నోట్లో రాసుకున్నాను. నేను పెడతాను, ఆ వీడియోస్ పెడతాను. సంఘం ఎత్తబడేటువంటి కాలానికి మనం వచ్చేసాం. ఆలోచించడానికి ఏమీ లేదు, అన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. పీస్ ట్రీటీస్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. శాంతి ఒప్పందాలన్నీ కూడా ఉల్లంఘించబడతాయి. ప్రపంచంలో ఎన్ని శాంతి ఒప్పందాలు జరుగుతున్నాయి, ఏదో రకంగా బ్రేక్ అవుతున్నాయి అంటే చెప్పండి, ఆ స్టార్టింగ్ లైన్లో అంత్య దినములలో, ఇన్ ద ఎండ్ టైమ్స్, ఎండ్ డేస్, ఇవన్నీ జరుగుతాయి అంటున్నాడు. జరుగుతున్నాయా లేదా చెప్పండి? జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయండి పాస్టర్ గారు అన్నవారు మాత్రమే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. కొంతమంది ఇక్కడ ఎవరో లేరేమో, గోడకి నేను చెప్పేసుకుంటున్నానేమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ మాటల్లో, మీ హల్లెలూయాలు, మీ కొన్ని సందర్భాల్లో చప్పట్లు సరిగ్గా కొట్టరు కనుక. ఇంతమంది వాక్యం వింటున్నారని కూడా చాలా మంది తెలియదు. చాలా దగ్గరలో ఉన్నాడు దేవుని రాకడ. చాలా దగ్గరలో ఉన్న దేవుని యొక్క రాకడ. సిద్ధపడండి. సిద్ధపడకపోతే నేను ఆ దేవుడు కూడా రోజుల్లో కాపాడ్డు. ఖచ్చితంగా శ్రమలు అనుభవించాల్సిందే. నిజమైన, స్వచ్ఛమైన, అసలు సిసలైన మారు మనసులోకి నువ్వు నడిపించబడకపోతే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క రాకడకు దూరం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి 26వ రాకడ సూచన కూడా నెరవేరవలసింది కాదు, నెరవేరుతున్నది. కళ్ళ ముందు స్పష్టంగా జరుగుతున్నటువంటి రాకడ గుర్తది. కళ్ళ ముందు జరుగుతుంది, కళ్ళ ముందు జరుగుతుంది. ట్రంప్ గారు ఆయన కూడా లేకుండా పోతాడు. అది కూడా చెప్తున్నాను, చాలా సంవత్సరాలు చెప్తున్నాను నేను. ఆయన కూడా ఎందుకులే మాటలు మాట్లాడడం బాగోలేదు. నెక్స్ట్ ఎలక్షన్ జరిగితేనంట ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా నెతన్యాహు నెగ్గకపోవచ్చంట. ఎందుకంటే నెతన్యాహుకి ఎక్కువ వ్యతిరేకత ఇజ్రాయెల్ దేశంలోనే ఉందని కొన్ని నివేదికల్లో బయటపడింది. ఇందాక నేను మాట్లాడాను కదా, ప్రకటన 3:9లో యూదులని చెప్పుకొనుచు యూదులు కానివారు, ఈయనకి ఎక్స్పర్టీ. వాళ్ళు యూదుల్లా పిలువబడతా ఉంటారు, యూదుల్లో ఐక్యత ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ యూదులై ఉండి నెతన్యాహుకి వ్యతిరేకంగా నిలబడ్డారంటే వాళ్ళు అసలైన యూదులు కాదు, యూదులు కానివారు. ఎవరిని తీసుకుని వచ్చి పెట్టాడంట? సాతాను మూలంగా వచ్చినటువంటి యూదులలో 144,000 మంది అసలు సిసలైన యూదులు. పెర్ఫెక్ట్గా అంటే సంపూర్ణమైనటువంటి సంఖ్య అని అర్థం. అంటే లిమిటెడే ఉంటారు. ఆ శ్రమకాలంలో సంఘంగా కూడుకునేటువంటి యూదుల మొదట సంఘం 144,000 సంపూర్ణంగా లిమిటెడ్ కౌంట్ ఉంటుంది. మిగతాదంతా ఫేక్ జ్యూసే, ఫేక్ యూదులే. వాళ్ళందరూ కూడా దేవుడు చెరిగేస్తాడు, ఫిల్టర్ చేసేస్తాడు. ఇదంతా కూడా కళ్ళ ముందు జరుగుతూ ఉంది. కాబట్టి నెక్స్ట్ సెషన్లో దీనికి మించిన ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరితో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.